ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి ఎంత ఫ్రెష్ అయినా చూసారా, మొహం పూరీలా పొంగిపోయింది. ఇంకా సేపటికి అదే చపాతీ అవుతుందని ఊరుకున్నాను. ఇక్కడైతే నేను చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను మార్నింగే హెల్త్ కోసం. నార్మల్ వాటర్ అయితే ఎక్కించడం కష్టం, కానీ ఇంకా సీడ్స్ గీడ్స్ వేస్తే మరీ కష్టం అబ్బా. నాకున్న పిల్లకి అటు తిప్పి ఇటు తిప్పి నాకు వచ్చిన జాడ ఏదో వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నా కొత్త ఫ్రిడ్జ్ని అయితే చాలా జాగ్రత్తగా కాపాడేసుకుంటున్నాను, ఎందుకంటే మా వాడు పదే పదే తీయమని సతాయిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడైతే నేను నా పని రంగంలోకి అయితే దిగిపోయాను. ఈ రోజు కర్రీ ఏమో దొండకాయ కర్రీ చేశాను అనమాట. నా పనిలో నేను అంత బిజీగా ఉన్నానో మా వాడి పనిలో వాడు అంతే బిజీగా ఉన్నాడు. చూసాడా, కిచెన్ లో అయితే ఎంత రచ్చ చేసేసాడు అనమాట. ఇంకా నాకేం తెలీదు మమ్మీ అన్నట్టు చూసారా, బొమ్మలు అయితే చూసుకొని కూర్చుంటున్నాడు. ఏం చేస్తాను, తప్పదు ఈ పిడుగులతోని. అండ్ నేనైతే ఇక్కడ పన్నీర్ పకోడా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పన్నీర్ పకోడా చేయడం నాకు పాలతో పెట్టిన విద్య అనమాట. చాలా సింపుల్, బేసన్ ఫ్లోర్ లో అన్ని వేసి కొట్టేసి అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఎవరైనా పన్నీర్ పకోడా చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ అయితే కొత్తగా వాచ్ చేసినట్టయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసి కమెంట్